బిడ్డ, నా దేవుడు నీ జీవితంలోకి, నా జీవితంలోనికి, మన జీవితంలోకి అనుమతించి మీరు చూస్తూ ఉన్నారు. సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు ఎన్ని వచ్చినా అది నన్ను విస్తరింపజేసే దానిలో భాగమే, నన్ను పరిమళింపజేసే దానిలో భాగమే. నాకంత సామర్థ్యం లేదు, నాకంత ధైర్యం లేదు, నాకంత అనుకూల పరిస్థితులు లేవు, నా కుటుంబం అంతా గందరగోళంలో ఉంది. ఇదంతా కొలిక్కొచ్చి ఏదో ఒక మంచి ఆశీర్వాదం వచ్చేది ఎప్పుడు. కొంతమందికి నాకేమో ఒంటి నిండా రోగాలు, అసలు నేను బాగుపడేది ఎప్పుడు, ఇతరులకు దీవెనగా నేను మారేది ఎప్పుడు, దేవుని పాత్ర అయ్యేది ఎప్పుడు, ఇతరులు నన్ను మెచ్చుకునే పొజిషన్కి నేను వెళ్ళేది ఎప్పుడు, సచ్చేటట్టున్నాను ఇప్పుడే. ఇట్లా రకరకాల డౌట్లు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఖచ్చితంగా మీలో కొంతమందికి వచ్చి ఉంటాయి. ఒక్క మాట, అసలు మనకి ఎన్ని రోజులు జీవితం ఇచ్చాడో, మన ద్వారా ఏమేం చేయాలనుకున్నాడో అన్నీ దేవునికి తెలుసు. వీటితో పాటు అసలు మనకి ఏమేమి శక్తులు ఇచ్చాడో, మనకి ఎలాంటి పవర్స్ ఇచ్చాడో కూడా మనకు తెలియదు, మన చుట్టూ వాళ్ళకి తెలియదు, ఆయనకు తెలుసు. మన భవిష్యత్ ఏమవుతుందో దేవునికి తెలుసు. రెండవది, మనకి దేవుడిచ్చినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకే లోకం మొత్తం వెధవా అని నిన్నంటే దేవుడు లాగి తంతాడు. ఎవడురా దరిద్రుడా వెధవా అంటావు? వెధవలా చేశానంట్రా? వెధవలా చేశానా నేను? వెధవలు చేసేవాళ్ళ కనపడుతున్నాను నేను? పనికిమాలినోడా? ఈ మాట అన్నందున నువ్వు వెధవపోయి, ఈ మాట అంటున్నా నిన్ను కూడా నేను వెధవలా చేయలే. వెధవలు చేసే వెధవ పని నేను పెట్టుకుంటానా? నేను సృష్టించిన ప్రతి ఒక్కడికి నేను ఇచ్చిన శక్తులు వాడికి ఉంటాయి. కాకపోతే అవి సంబంధిత సమయం వచ్చిందాకా వానికి బయలుపరచబడవు. అర్థమైందా? ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అవి మేలుకునేటట్టు నేను చేస్తాను, అవి లైన్లోకి వస్తాయి. వాడు కూడా ఆశ్చర్యపోయే విధంగా వాడిని నేను వాడుకుంటా అంటాడు దేవుడు తన బిడ్డ విషయంలో. ఆయన స్పందన అది. అట్లాగే నువ్వు ఒంటరి రొట్టిగా ఉన్నావా? అలా ఉండనిచ్చి సడన్గా పట్టుకొని విరుస్తాడు. విరవబడుతున్నప్పుడు కొంచెం గాయపడతావు, బాధపడతావు, మొత్తుకుంటావు, కుయ్యో ముర్రో అంటావు. ఆ విరవబడిన అనుభవం పూర్తయిన తర్వాత విస్తారం అవుతావు, అనేకులకు ఆహారం అవుతావు. చేస్తాడుగా. అత్తరు బుడ్డి పగలగొట్టక మునుపు ఏ స్మెల్ లేదు. మరి అత్తరు బుడ్డి పగలగొట్టింది, గదంతా పరిమళంతో నిండింది. అలాగూ నిన్ను పగలగొట్టక మునుపు నీ నుండి ఏ పరిమళం బయటికి రాదు. ఏదో టైం చూసి కొడతాడు. గది నిండా పరిమళ సువాసన వెదజల్లినట్టు నీ సాక్ష్యం పరిమళిస్తుంది. విరవబడినప్పుడే విస్తారం అవుతావు, పగలగొట్టబడినప్పుడే పరిమళిస్తావు. ఆ పని దేవుడు తీసుకుంటాడుగా. ఆల్రెడీ లైన్లో పెట్టాడు నిన్ను. స్తోత్రం. ఒక రేంజ్లో విరవబడుతున్న అనుభవంలో కొంతమంది ఉన్నారు, పగలగొట్టబడుతున్న అనుభవంలో కొంతమంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు అనుభవాలు నిన్ను విస్తారం చేయటానికి, నిన్ను పరిమళింపజేయటానికే. నాయనా, ఎందుకు? నిన్ను పరిమళింపజేయటానికి, నిన్ను విస్తరింపజేయటానికి. ఏం కంగారు పడద్దు, ఏం ఒత్తిడి నువ్వు ఏదో ఇదవుతున్నట్టుగా నువ్వు ఇది కావద్దు. ఎందుకంటే మూడో మాట కూడా చెప్పేస్తున్నా సందర్భంలో. నీ భవిష్యత్తును ఎరుగున్న దేవుడు, నీకు ఇచ్చిన టాలెంట్స్, తలాంతులు ఏమిచ్చాడో ఆయన ముందే ఎరుగున్న దేవుడు. దీంతోపాటు నువ్వు విరగొట్టబడిన అనుభవం, పగలగొట్టబడిన అనుభవాలని మాట్లాడినప్పుడు శ్రమలే గుర్తొస్తాయి నీకు. శ్రమలు, విరగొట్టబడటము, పగలగొట్టబడటం అనే రెండు శ్రమానుభవానికి గుర్తు అనుకోండి. ఆ శ్రమానుభవాన్ని నీకు నాకు మనకి రప్పించేటప్పుడు మనం ఏ స్థాయిలో భరించగలమో అది కూడా ఎరుగున్నాడు ఆయన. అంటే నీ కెపాసిటీ ఎరుగున్నాడు ఆయన.
కొంతమంది అంటారు తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య అంటారు. నేను నవ్వుకుంటాను. తట్టుకోలేనన్ని నీ మీదికి రప్పించేదానికి ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అజ్ఞాని కాదు, తెలియనోడు కాదు. తట్టుకోలేకపోతున్నా డైలాగ్ వాడుతున్నావు కానీ ఇంకా అన్నైనా తట్టుకునే దమ్ము నీకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడు దేవుడు. మనం ఏదో ఒక డైలాగ్ అలా అంటాం, తట్టుకోలేకపోతున్నాను. ఏం కాదు. నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు తట్టుకోలేనని నీకు ఇవ్వడం. నీకు ఇచ్చిన దర్శనాలు, నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చినటువంటి అనుభవాలు అవన్నీ ఒక రకంగా ఉన్నాయి. నువ్వు ప్రయాణిస్తున్న తీరు ఒక రకంగా ఉంది, గందరగోళంగా ఉంది నీకు. డోంట్ వరీ. ఇదంతా నిన్ను నలుపుటలో నీలో ఉన్న పరిమళాన్ని వెలిగి తీసే ప్రక్రియలో భాగమే తప్ప ఇంకొకటి కాదు. తెలుసా మీకు? ఇది నిన్ను విస్తారము చేయడానికి దేవుడు తీసుకున్నటువంటి స్టెప్సే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఎవరైనా ఇదే నువ్వు నమ్మాలి. కాదు నన్ను నాశనం చేయడానికే దేవుడు నన్ను లైన్లోకి తీసుకున్నాడు అని నువ్వు అనుకుంటావా? నీ నమ్మిక చొప్పునే నీకు కలిగిద్ది. నువ్వు అది తీసుకుంటావా, నేను చెప్పింది తీసుకుంటావా? మర్యాదగా నేను చెప్పింది తీసుకో, ఇది జరిగిద్ది. స్తోత్రం. ఏది కావాలి నీకు? లేదన్నా నన్ను నాశనం చేయడానికే దేవుడు పూనుకున్నాడంటే చూసి ఆమెను అంటాడు. చివరికి నీ కర్మ అంతే కాలిద్ది, ఎందుకంటే అదే నమ్ముతున్నావు కాబట్టి. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించే నీకు మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతాయి అని నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పున నీకు కలిగిద్ది. నీకు ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి వేదన నీకే ప్లస్గా మారతాయి. పక్క నువ్వు ఇది నమ్మితే ఇది జరిగిద్ది. లేదు రివర్స్లో నమ్ముతావా, అనుభవించు, అదే జరిగిద్ది. ఇందు ఆశలు తీరతాయంట, నిరాశలు కావంట, అసలు బతికేటట్టు పోయేటట్టు ఉన్నావు అని మీలో కొంతమంది ఆత్మ ఘోషిస్తుందని నాకు తెలుసు. అయినా సరే మళ్ళీ చెబుతున్నాను, అంత తేలిగ్గా నువ్వు పోవు. దేవుడు నిన్ను పోనీయుడు, నువ్వు పోదామన్నా పోనీయుడు. స్తోత్రం. మరి ఏందన్నా ఈ బాధలో? కాల్చబడకపోతే స్వర్ణం, ఇప్పుడు చెప్పండి, కాల్చబడని స్వర్ణానికి విలువ ఉందా? లేదు. మేఘాలు చీల్చబడినట్టు విడిపోకపోతే వర్షం అన్ని ప్రాంతాలకు కురిసిద్దా? ప్రకృతి నియమం అది. చక్కగా బీడుబారిన భూమిని గాయపరచకపోతే పంట వచ్చిద్దా? రాదు. బండశిల కొట్టి 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 చక్కగా పోతే సుందరమైన శిల్పం కాదు. అలాగే పగలగొట్టబడిన బుడ్డిలో పరిమళం వెలికి రాదు. అలాగే విరవబడని రొట్టె విస్తారం కాదు. బిడ్డ, నా దేవుడు నీ జీవితంలోకి, నా జీవితంలోనికి, మన జీవితంలోకి అనుమతించి మీరు చూస్తూ ఉన్నారు. సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు ఎదుర్కోవటం మీరే కాదు, నేను కూడా మీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నేను ఫేస్ చేస్తాను. ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా నేను అనుభవాల్లో నుంచే వస్తున్నాను. నాదేం దాచబడిన జీవితం కాదే, పబ్లిక్ లైఫ్, బాహాటంగా ఉన్న లైఫ్ నాదే. కానీ నేను ఒకటి ఎరుగుదును, ఎన్ని వచ్చినా అది నన్ను విస్తరింపజేసే దానిలో భాగమే, నన్ను పరిమళింపజేసే దానిలో భాగమే. అంతే తప్ప నా మీదే పగబట్టి ప్రతీకార చర్య తీసుకునేవాడు కాదు. నా శత్రువు కాదు ఆయన, మా నాయన. ఎవరైనా నా డాడీ, నన్ను పిచ్చిగా ప్రేమించే నా తండ్రి, నా కోసం చచ్చిపోయేంత తను అప్పగించుకున్న నా బంగారు తండ్రి. ఆయన నా శత్రువా? నాకేమన్నా, నా మీద ఏమన్నా పగబట్టాడా? మరి ఎందుకు కొన్ని అనుభవాలు, కొన్ని ప్రతికూలతలు, కొన్ని దారుణమైనటువంటి వేదనామయమైన పరిస్థితి ఎందుకు అంటే ఆయన నాకు అవసరం. నా పరిమళాన్ని వెదజల్లడానికి కావచ్చు, నన్ను ఇంకా విస్తారంగా అనేకులకు ఆహారం చేయడానికి కావచ్చు.
ఇప్పుడు నీకు నష్టాలుగా, కష్టాలుగా, ఇబ్బందులుగా కనపడతాయి కానీ, కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడతాయి కానీ, ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి. నీ భవిష్యత్తు గేయాలు వస్తాయి నీలోంచి, గేయాలు, ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి. అలా చేస్తాడు ఆయన. ఏమండి, నిన్ను నలగొట్టడానికి, నిన్ను విర్రగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా? ఆయన ఏమన్నా నీకు శత్రువా? అరే, నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా? మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రువు అయ్యావు. నిన్నెట్లా ద్వేషిస్తాడు? నిన్నెట్లా పగబడతాడు? కాదు కాదు కాదు, నీకెప్పుడు ఆయన శత్రువు కాదు. కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం, కొన్ని చేదైన అనుభవాల్లో కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్ను అలా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అవన్నీ కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి నీకు ఎదురు కాకపోతే నువ్వు ఎంత నష్టపోయేదానివో, ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఈరోజు నీకు అనుభవం ఎదురైనటువంటి చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి. స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను, కానీ కాదు. ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది. ఈ దశలో వచ్చిన తర్వాత కూడా, ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది, నాకుండే శోధన నాకుంది, నాకుండే ప్రెషర్ నాకుంది. ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే, నేను అన్నీ నీ మంచిగా చేస్తానని తెలుసు కదా. ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారితీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారితీస్తాయి. డోంట్ వరీ, నన్ను నమ్ము, అంతే. నన్ను నమ్ము, రిలాక్స్గా ఉండు. నన్ను నమ్ము, నా మీద అనుకో, రిలాక్స్గా ఉండు, నేను చూసుకుంటా. తట్టుకోలేని దేవా అని నేను అన్నాను. ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు. ఏదన్నా బరువు వేశాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మూసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను వేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ బరువు వేసావంటే నన్ను నమ్మావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చాడు, అంతే. బిడలారా, గుర్తించారు కదా దేవుని 3 సంగతులు. 1, నీ భవిష్యత్తును ఆయన ఎరిగి ఉన్నాడు. 2, నీకు ఇచ్చిన సామర్థ్యతలు. నీ భవిష్యత్తు నీకు తెలియదు, ఆయన తెలుసు. నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు, ఆయన తెలుసు. అంతేకాదు, నువ్వు ఏ మోతాదులో మొయ్యగలవో, ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు. ఈ 3 ఎరిగి ఉన్న దేవుడు అన్ని సమకూర్చి నీ మేలుకే జరిగిస్తూ ఉన్నాడు. దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొంతకాలంలో నువ్వు పొందుతావు, నేను పొందుతా. ఈ నమ్మిక గలవారమై ప్రభు వైపు చూస్తూ, ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీర్చిదిద్దాలి. ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఎలాగా ధన్యమైంది. మీకు కూడా చెప్తున్నాను, అటే చూడండి. ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్లో, ఆయన జోక్యం ఉంది. నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు, మొత్తం తెలుసు, అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు, అందుకే రప్పిస్తాడు. ఓకే, అర్థమైంది కదా. అలాంటి పరిస్థితులు నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు నీకు. కొలిమి వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు, ఆయన చేతుల్లో ఉన్నావు. ధైర్యంగా ఉండవు, విశ్వాసంతో ఎదుర్కో.
మళ్ళీ చెప్పండి, నోరు తెరిచి అందరు చెప్పండి. నీకు అనుమతించబడిన శోధన, నీకు అనుమతించబడిన శోధన అది నీ మేలుకా కీడుకా? డౌట్ లేదా? గట్టిగా చెప్పారు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అంటే ఇందాక విన్న మాట గట్టిగా పట్టుకున్నారు. కీడుకే అంటే ఆయన ఆమెను అంటాడేమో అని, మేలుకే ఖచ్చితంగా మేలుకే. ఎందుకంటే దేవుడు నీకు శత్రువు కాదు, నీకోసం ప్రాణం పెట్టిన మీ నాన్న.